శంబాలా మూవీ రివ్యూ. స్టోరీలోకి వెళ్తే శంబాలాలో ఒక ఉల్క పడిద్ది. ఆ ఉల్క తర్వాత సిరీస్ ఆఫ్ డెత్స్ జరుగుతూ ఉంటాయి. దానికి గల కారణాలు ఏంటి? ఎట్ ద సేమ్ టైం శంబాలాలో పడ్డ ఉల్కాని టెస్ట్ చేయడానికి సైంటిస్ట్ ఆది సాయి కుమార్ వస్తాడు. సో వీళ్ళిద్దరి మధ్యలో కనెక్షన్ ఏంటి? ఆ శంబాలో ఉన్న హత్యలను ఇతడు ఎలా ఛేదించాడు అనేది మూవీ. మూవీ రివ్యూలోకి వెళ్తే ఈ మూవీ తోటి నాకు మెయిన్ ప్రాబ్లం ఉంది భయ్య. ఏంటి అని అంటే ఈ మూవీ ప్లాట్ వెళ్ళే విధానం కానీ సెకండ్ హాఫ్లో టర్న్ చేసే విధానం కానీ బాగానే ఉంది. ఎందుకంటే ఆడియన్స్ని ఎంగేజ్ చేయాలనే ఏకైక ఉద్దేశంతో అదే పాయింట్ పట్టుకొని కొద్దిగా సైన్స్ కొద్దిగా మైథాలజీ యాడ్ చేసి చెప్పారు. బట్ దీనివల్ల ఏమైందంటే పీఠముడి అనేది బాగా బిగుసుకుపోయింది. మనకు అనిపిస్తూ ఉంటుంది ఈ సీన్ వచ్చిన తర్వాత అసలు క్లైమాక్స్ ఏంటి, ఎలా డీల్ చేశారు. సో ఇటువంటి టైంలో ఇలాంటి డైలమాలో ఈ మధ్యలో డైరెక్టర్లు అందరూ ఎంచుకున్న ఒకటి దేవుడు. ఈ సినిమాలో కూడా దానితోటి ఎండ్ అయిపోయింది. సో వెన్ గాడ్ కమ్స్ నో లాజిక్. సో అదే ఉద్దేశంతో ఎండ్ అయిపోవడం వల్ల నాకు యావరేజ్ ఫీలింగ్ ఇచ్చింది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆది సాయి కుమార్ రీసెంట్ టైంలో చేసిన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది. అండ్ మిగిలిన క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. ఇట్స్ గుడ్, డీసెంట్ జాబ్. ఈ సినిమాలో మెయిన్ పాజిటివ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ భయ్య. చాలా సీన్స్ ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్లనే నిలబడ్డాయి. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ బ్లాక్ ఎపిసోడ్ అయితే మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్.